అనేది ముఖ్యం. గృహస్థలం కాబట్టి ఇంకొక సంగతి అర్థం మనం ఎవరితోనూ కఠినంగా వ్యవహరించం అని ఏమీ కాదు. ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడక్కడ ఎంతో కఠినంగా వ్యవహరిస్తాం. కఠినంగా అయితే వ్యవహరించవచ్చు, కానీ మనసులో మాత్రం కఠోరత ఎంత మాత్రమూ పనికిరాదు. మెత్తగా మాట్లాడి చూసాం, ఎవరితోనైనా ఏమీ లాభం లేదు. కఠినంగా మాట్లాడితే తప్ప ఈ మనిషికి అర్థం కాదు. కాబట్టి కఠినంగానే మాట్లాడతాం, కఠినంగానే వ్యవహరిస్తాం. కానీ లోపల మాత్రం మనసులో ఆ వ్యక్తి పట్ల మైత్రి భావన ఉంటుంది, కరుణ ఉంటుంది. పాపం, ఇతనికి మేలు జరగాలి, ఇతనికి మేలు ఎలా కలగాలి, ఇతనికి మంచి ఎలా జరగాలి అని. ఇప్పుడు ఎవరైనా పిల్లాడు పామును పట్టుకోబోతుంటే, నిప్పును చేపట్టబోతుంటే వాడికి ఏ రకంగా చెప్పాలి? ఇవన్నీ వాడికి ఆట బొమ్మలు లాంటివి. వాటివి పరిగెత్తుతాడు వాడు. మనం శక్తినంతా ఉపయోగించి వాడిని వెనక్కి లాగుతాం కదా. వాడికి నచ్చదు, ఏడుస్తాడు. కానీ బలం కొద్దీ వాడిని వెనక్కి లాగినప్పుడు వాడి పట్ల మన మనసులో ఎలాంటి చెడు ఆలోచన ఉండదు, ద్వేషం ఉండదు, మైత్రి ఉంటుంది, కరుణ ఉంటుంది. వాడికి వేరేలా చెప్తే అర్థం కాదు, బలప్రయోగమే శరణ్యం అని. అదేవిధంగా బలవంతో కూడా అన్యాయం చేస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు, బలహీనుని హింసిస్తున్నాడు. మేము విపసన చేసేవాళ్ళం, ఎవరి కర్మ వారు అనుభవిస్తారు, మనకేమి అంటే ధర్మం అర్థం కానట్లే. మన శక్తినంతా ఉపయోగించి ఆ దుర్మార్గుని నిరోధిస్తాం. వాడు చేసే అన్యాయాన్ని చూస్తూ ఊరుకోం. కానీ అలా చేస్తూ ఇదివరకు కూడా విపసన చేయకముందు కూడా ఇలా చేసి ఉంటాం. కానీ ఇదివరలో అయితే అత్యాచారానికి గురి అవుతున్నారో వాళ్ళ పట్ల మన మనసులలో కరుణ జరించేది. అయితే ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళ పట్ల ద్వేషం కలిగేది, కోపమే వచ్చేది, అసహ్యం వేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇద్దరి పట్ల కరుణ కలుగుతుంది. అరే, ఈ అన్యాయం చేస్తున్న వాడికి తెలియదు, స్పృహ లేదు, తనేం చేస్తున్నాడో తనకు తనే కీడు చేసుకుంటున్నాడు. కోపం తెచ్చుకొని తనకు తాను కీడు చేసుకుంటున్నాడు. ఇతరులకు ఎలాగూ హాని చేస్తున్నాడు. వేరే ఏ భాషలో చెప్తే ఇతనికి అర్థం కాదు, బలమే చూపించాల్సి ఉంటుంది. మన శక్తినంతా ఉపయోగించి అతనికి బుద్ధి చెప్తాం. మనసులో మాత్రం అతని పట్ల మైత్రి ఉంటుంది, కరుణ జనిస్తుంది. ఏ విధంగా ఇతనికి మేలు జరగాలి, ఏ విధంగా ఇతనికి శుభం కలుగుతుంది. నేను నాలో కోపం కలిగించుకున్నాను, ఇక ఇతరులకు ఎలా సహాయపడగలను? నాకే కీడు చేసుకుంటున్నాను, నాకే నేను కీడు చేసుకుంటున్నాను. కోపం కలిగించుకున్న వెంటనే నేను వ్యాకుల పడుతున్నాను కదా. ప్రకృతి శిక్షించడం మొదలెట్టింది. నేను నా మంచే సరిగా చేసుకోలేదు, ఇంకోళ్ళకు మంచి ఎక్కడ చేస్తాను అని. ఒక కుంటివాడు ఇంకో కుంటివాడికి ఆధారం ఎలా అవుతాడు? ఓ గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఏ విధంగా చూపించగలుగుతాడు? ముందు ఎవరికి వాళ్ళు బలం సంపాదించాలి, ఆరోగ్యం సంపాదించాలి. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడెక్కడ మన బలం ఉపయోగపడుతుందో అక్కడ దాన్ని వాడతాం. మా గురువుగారి ఉదాహరణ ఒకటి. ఆయనను బాగా దగ్గరగా చూడని వాళ్లకు ఆయన గురించి ఎన్నో ఆపోహలు ఉండేటివి. చూడు భయ్, ఈ మనిషి ఇంత గొప్ప విపసన ఆచార్యుడు, కానీ ఒక్కోసారి ఎంతో గట్టిగా అరుస్తాడు. అంత కోపమా? కోపం వస్తుంది, విపసన ఆచార్యుడు కూడాను, ఇది ఎలా వీలవుతుంది అని అనిపిస్తుంటుంది. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు కొందరికి అర్థమైంది ఈ మనిషిలో కోపం ఎలాంటిదో. క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం. పెద్ద ప్రభుత్వోద్యోగి కాబట్టి తన ఆఫీసులో కూడా ఎవరైనా పద్ధతి తప్పితే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాడు. అలాగే తన ఆశ్రమంలో కూడాను ఎవరు వచ్చినా అక్కడ నియమాలు ఏర్పాటు చేశారు కదా, వాటి ప్రకారం పని చేయాల్సిందే. అలా పని చేయకపోతే కఠిన చర్య తీసుకుంటాడు. ఎందుకంటే ప్రజలకు వారి మంచి కోసమే ఈ విద్య నేర్పించాలి. ఇదేమి మామూలు ఆట కాదు కదా. కాబట్టి ఎంతో గట్టిగా ఉపయోగించేవాడు ఈ నియమాలన్నింటినీ. ఒకసారి సాధకులు కూర్చున్నారు, తమ శూన్యాగారాల్లో ధ్యానం చేస్తున్నారు. ఒక సాధకుడు బయటకు వచ్చాడు. ఈయన అడిగాడు నవ్వుతూ, అరే భాయ్, ఏం సంగతి? సాధకుడు అంటాడు, సార్ ఇట్లా అయింది, ఇట్లా అయింది. సర్లే, మంచిది, వెళ్ళి కూర్చో. వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు. 2 సార్లు నచ్చ చెప్పాడు, 4 సార్లు చెప్పాడు. ఇక హాల్లో కూర్చుని ఉంటాడు. అంటాడు కదా, అంటే గోయంకా, వీడికి కొంచెం గట్టిగానే చెప్పాలి, లేకపోతే సంగతి అర్థమే కాదు అని వెళ్తాడు. సాధకుడు తలుపు తట్టాడు. అతను తలుపు తీశాడు. ఇప్పుడు ఇంకా గట్టిగా అరిచి చెప్తాడు. ఈయన విపస్సనా యోగి. అరిస్తే ఆశ్రమం అంతా అదిరిపోయింది, భూకంపం వచ్చినట్లు. అంత గట్టిగా అరుస్తాడు. అలా అరిచి వెనక్కి వస్తాడు. 5-6 మెట్లే ఎక్కి హాల్లోకి వస్తాడు. నవ్వుతూ చెప్తాడు,
అరే గోయింకా, చెప్పి వచ్చాను అతనికి, బాగా గట్టిగా బుద్ధి చెప్పా, ఇప్పుడు బాగుపడతాడని. "ఆ? ఎలాంటి కోపం ఏనిది? ప్రేమే నిండి ఉంది లోపల, కరుణే నిండి ఉన్నది. కానీ గట్టిగా వ్యవహరించాల్సి వస్తే అక్కడ కఠినంగానే ఉంటాడు. కాబట్టి గృహస్థుడు ఎక్కడెక్కడ కఠినంగా వ్యవహరించాలో అక్కడ కఠినంగా ఉండాలి. మనసులో కాఠిన్యం ఉండకూడదు. లోపల మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మనం మనకు కానీ హాని చేసుకోవటం లేదు కదా. మనం వికారాలతో మనకే కీడు కలుగజేసుకుంటే ఇక మన వల్ల ఇతరులకు ఎలాంటి మేలు జరగదు. కాబట్టి ముందు మనకు మనం చెడు చేసుకోకూడదు. మన మనసు సమతలో ఉంచాలి, మైత్రిలో ఉంచాలి, కరుణలో ఉంచాలి. అప్పుడు ఎంత శక్తిని వాడాలో నోటితో కానీ చేతలతో కానీ ఆ శక్తినంతా ఉపయోగించి బయటి విషయాలను సరిదిద్దవచ్చు. ఏమీ తప్పులేదు. తనను తాను గమనించలేని వ్యక్తి తనకు కీడు చేసుకుంటాడు, ఇంకోళ్లకు కీడే చేస్తాడు. కుమ్మరి కుండలు చేస్తాడు. ఆ కుమ్మరి చక్రం మీద నుంచి వాటిని దించుతాడు. కానీ దాన్ని బట్టీలు వేసి కాల్చడానికి ముందుగా దాన్ని చెక్క పలకతో కొట్టి సరిచేస్తాడు, కొంచెం గట్టి చేస్తాడు. ఇలా కుండను కొట్టేటప్పుడు ఒక చెయ్యి కింది వైపున ఉంటుంది, అప్పుడు తట్టుతాడు దాన్ని. ఒక చెయ్యి క్రింద ఉంచి తట్టాలి, లేకపోతే కుండ పగిలిపోతుంది. కాబట్టి ఈ ప్రేమ అనే చెయ్యిని క్రింద ఉంచి అప్పుడు కొట్టు. ఎక్కడ అవసరమో అక్కడ కఠినంగా ప్రవర్తించు. కానీ ప్రేమహస్తం క్రింద తప్పనిసరిగా ఉండాలి. మన లోపల కోపం ఉండి మనం కొట్టడం కూడా మొదలెడితే అరే మనకే చేడు చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకోళ్లకు మేలు ఎలా చేస్తావు? తనకు తాను కీడు చేసుకునేవాడు ఇంకొకళ్లకు మేలు చెయ్యనేలేడు. ముందు నువ్వు బాగుపడు, లోపల ప్రేమను నింపు, కరుణ, మైత్రి, సద్భావనలను సమీకరించు. ఇక ఎక్కడైనా కఠినంగా ఉండాల్సి వస్తే ఉండవచ్చు.